కలిగిన వారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి మొదటిగా దేవుడు వినేటువంటి విషయములు ఏంటంటే మన ప్రతి మాట దేవుడు వింటాడు. మన ప్రతి మాటలు ఎవరికి వినబడతాయి? దేవుడు వింటాడు. మనుషులు చేసే భయంకరమైనటువంటి జ్ఞానము లేని పని ఏమిటంటే ఒక మాట అనేస్తాం. అందుకే మాట జాగ్రత్త అంటారు. మాట ప్రాణము రెండూ ఒక వేరు వేరు కాదు, మాటే ప్రాణం. అందుకే దేన్నైనా వెనక్కి తీసుకోవచ్చు కానీ మాట దారితే వెనక్కి తీసుకోలేం. ఈ దినమున అలాంటి మాటలు ఎవరి దృష్టిలోకి వెళ్ళిపోతాయి చెప్పండి? లేనిపోని మాటలు హాని తెచ్చును. ఒకానొక దినమున నీకేముంటది? తీర్పు ఉంటుంది సుమి అని రాశారు. పాట గుర్తుందా? పాపావృత్తిని మానుకొనుడి, ఎందుకనగా శాపాలు నరకంబును సహింపలేవు అన్నారు. అందులో ఉందా లేదా చరణం? లేని మాటలు కాని మాటలు హాని తెచ్చును. దేవుని కాలమున తప్పిదము కలిగిన ప్రతి ఒక్క మనుషునికి తప్పక తీర్పుండును సుమి అని రాశారు. దేవుడు ఏం వింటాడు అంటే ప్రతి మనుషుల మాటలు వింటాడు. ఈరోజు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త.